వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లయిందని, పోలీసులు కనీసం ఇప్పుడైనా వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించింది. రెచ్చగొట్టే పాటను షేర్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఈ విధంగా స్పందించింది. ఈ కేసు తీర్పును రిజర్వ్ చేసింది. గుజరాత్ జామ్నగర్ లో ఇటీవల జరిగిన ఓ సామూహిక వివాహ మహోత్సవాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడ పాల్గొన్నారు. అనంతరం ఆయన ఓ పద్యంతో కూడిన వీడియోను తన సామాజిక మాధ్యమ ఖాతాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఆ పాట ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని పేర్కొంటూ జనవరి 3న ఎంపీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ ఆయనకు ఊరట లభించలేదు. దీంతో ప్రతాప్ గడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు పరిరక్షణ ప్రాముఖ్యతను మరోసారి వివరించింది. అది కేవలం పద్యం మాత్రమేనని, అనువాదంతో కొంత సమస్య ఏర్పడి ఉండవచ్చునని అభిప్రాయపడింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. ఐటీ నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వాద్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై 6 వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుంచి సమాచారాన్ని తొలగించడానికి ముందు వాటిని రూపొందించిన కంటెంట్ క్రియేటర్లకు నోటీస్ ఇవ్వాలని సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ అనే సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ సామాజిక మాధ్యమాల నుంచి సమాచారాన్ని తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ పోస్ట్ చేసిన వ్యక్తికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అలా చేయకపోవడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆమె వాదించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిన్ రావులతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ ప్రముఖ వ్యక్తులు ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని పోస్ట్ చేస్తే దానిని తొలగించే ముందు వారికి నోటీసులు జారీ చేసి వాదనలు వినాల్సిందిగా భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ 6 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.